హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అడ్డా ఎట్ ద రేట్ ఆఫ్ రోహన్. సో ఈరోజు మనం తెలంగాణ ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీలో భాగంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన అధ్యయన పద్ధతులు. సో ఈ అధ్యయన పద్ధతులలో భాగంగా ఉన్న పద్ధతి ప్రయోగ పద్ధతి. మనం ఇంతకుముందే కొన్ని పద్ధతులు డిస్కషన్ చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చిన పద్ధతి, ఆ తర్వాత మనం డిస్కషన్ చేయబోయే పద్ధతి ఏది అంటే ప్రయోగ పద్ధతి. సో ఈ ప్రయోగ పద్ధతి దీనిని ఏ విధంగా, ఇది చాలా ఇంపార్టెంట్ పద్ధతి. అన్ని పద్ధతులలో కూడా ప్రయోగ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. అంటే కొన్ని పదాలు అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోగొట్టుకుంటారు. సో ఓపికగా ఈ వీడియో చూడండి. వీడియో లాంగ్ అయింది అది ఇది అని కాదు, కానీ సాధ్యమైనంత తొందరగానే వీడియో కంప్లీట్ చేస్తాను. సో మీకు ప్రతి ఒక్క పాయింట్ టచ్ అయ్యే విధంగా, ప్రతి ఒక్క పాయింట్ కవర్ అయ్యే విధంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని మీరు గమనించుకొని ఒకసారి నోట్స్ రూపంలో రాసుకున్నా లేదా క్లారిటీగా విన్నా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎగ్జామ్లో కంపల్సరీగా బిట్ వస్తుంది, గమనించాలి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ని అనాలైసిస్ చేయడం ద్వారా నేను ఇట్లా నొక్కి చెప్తున్నాను అనమాట. సో ప్రయోగ పద్ధతి చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గమనించాలి. సో ఈ వీడియో కూడా ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే. ఏదో నామమాత్రంగా చదివేవాళ్ళు కాకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ వీడియో చూడగలరని నేను కోరుకుంటున్నాను, నా మనవి, ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని. సో దయచేసి ఎవరైనా టైంపాస్గా వీడియో చూద్దాం అనుకునే వాళ్ళు చూడకపోతేనే మంచిది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. 30/30 అంటే ఎందుకు పెట్టానంటే 30/30 కాకపోయినా 29 అయినా మనకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం అలా ఉంటుంది కాబట్టి మన మీద మనం నమ్మకం పెట్టుకుందాము, మంచిగా హ్యాపీగా చదువుకుందాము, ప్రతి ఒక్క పాయింట్ని తెలుసుకుందాము, సంతోషంగా ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ సాధించినట్లయితే రాబోయే డిఎస్సిలో మనం మంచి స్కోర్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు మనం ప్రయోగ పద్ధతికి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అందులోని టర్మ్స్ ఏంటిది అనేది చాలా జాగ్రత్తగా వివరించుకుందాము. ఫస్ట్ ఇది మనోవిజ్ఞాన శాస్త్రంకి సంబంధించి అధ్యయన పద్ధతులు ఏవేవి ఉన్నాయి మళ్ళీ రికాప్ చేసుకుందాము. ఇంతకుముందు వీడియోలో చేశాను. ఒకవేళ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. ఒకవేళ లేకపోతే మన ప్లేలిస్ట్ నుంచి కూడా మీరు వీడియోస్లను చూడవచ్చు. అంతఃపరిశీలన పద్ధతికి సంబంధించి వీడియో చేశాను. పరిశీలన పద్ధతికి సంబంధించింది కూడా వీడియో కంప్లీట్ చేశాను, చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతికి సంబంధించిన వీడియోను మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. తర్వాత వ్యక్తి చరిత్ర పద్ధతి కావచ్చు, పరిపృచ్ఛ, పరీక్ష, నిర్ధారణ, మాపనులు, అనుదైర్ఘ్య తిర్యక్ విధానములు, ఇలాంటివి అన్ని వీడియోలు కూడా చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ పద్ధతులు, ఇవి చాలా ఇంపార్టెంట్ పద్ధతులు. కంపల్సరీ ఇందులో నుంచి ఒక్క బిట్ కూడా లేకుండా, అంటే మార్క్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారవ్వదు. ఇది గమనించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ప్రయోగ పద్ధతికి సంబంధించి డిస్కషన్ చేసుకుందాం. ప్రయోగ పద్ధతి కీ పాయింట్స్ చూసేద్దాం. ప్రయోగ పద్ధతి కీ పాయింట్స్ మనం చెప్పాం కదా స్టార్టింగ్ వీడియోలోనే. ఏమని అంటే ప్రయోగ పద్ధతి అంటే మొత్తం థియరిటికల్గానే మీకు ఇవ్వడం ద్వారా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది, అసలు కీ పాయింట్స్ ఏంటిది, ప్రయోగ పద్ధతి అనేది దేనికి సంబంధించింది అనేది ముఖ్యంగా మనం కీ పాయింట్స్ పట్టుకున్నట్లయితే తర్వాత ఈజీగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో కూడా చాలా సులభంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ డిస్కషన్ చేద్దాం. కీ పాయింట్స్. సహజం నుండి కృత్రిమం. ఈ సహజం నుండి కృత్రిమం అనేది ఏంటిది అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రయోగ పద్ధతిలో ప్రయోగశాలలో జరుగుతుంది కదా, అందుకే దీనిని సహజం నుండి కృత్రిమం అని అంటారన్నమాట. అంటే ఇది ప్రయోగం అంటే ఇది సహజ సిద్ధంగా సంభవించే పరిస్థితులను కృత్రిమంగా కల్పించి ఆ పరిస్థితులలోకి కావలసిన విషయాలను ప్రవేశపెట్టి ఆ విషయంలో వచ్చే మార్పులను పరిశీలించి వ్యాఖ్యానించడం జరుగుతుంది. కాబట్టి దీనిని సహజం నుండి కృత్రిమం అన్నమాట. అంటే సహజంగా వారి యొక్క ప్రవర్తనను సహజంగా అబ్జర్వ్ చేయకుండా కృత్రిమ పద్ధతిలో ఒక ప్రయోగశాలకు తీసుకువెళ్ళి అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకొని వారిని పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రయోగ పద్ధతిగా గమనించాలి. తర్వాత విషయనిష్టత. ఇక్కడ విషయనిష్టతకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నమాట. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులలో అత్యంత విషయనిష్టత కలిగిన విశ్వసనీయమైన శాస్త్రీయమైన ఏకైక పద్ధతి ఏది అని అంటే ప్రయోగ పద్ధతిగా మనము గుర్తించాలి. అంటే నేను చెప్పేది ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, చూడండి. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క వీడియోలు కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది.
అందుకని ఒకవేళ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే, లేకపోతే పర్వాలేదు మీ ఇష్టం, నచ్చితే చేయండి లేకపోతే లేదు. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇక మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్ క్లాసే చాలా జాగ్రత్తగా చేసేస్తాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా విని నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. సో మనోవిజ్ఞాన శాస్త్రానికి సాంప్రదాయక స్థాయి రావడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా అయిందనమాట. సో ప్రయోగ పద్ధతి అనేది మనోవిజ్ఞాన శాస్త్రానికి సాంప్రదాయక స్థాయి రావడానికి కారణమైన పద్ధతిగా మనము గమనించాలి. ఆ తర్వాత ఈ పద్ధతి అనేది ప్రవర్తనవాదులచే అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ప్రవర్తనవాదులు అంటే మనము చెప్తూ ఉంటాం కదా, వాట్సన్ కావచ్చు అలాంటివి, మళ్ళీ చాలా చాలా రకాల శాస్త్రవేత్తలు ఉన్నారు. మనం రాబోయే క్లాసెస్లో మీకు ప్రవర్తనవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు, అనువంశికతవాదులు ఎవరు, ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. సో దీనిని అభివృద్ధి చేసింది ఎవరు అని అంటే ప్రవర్తనవాదులు దీనిని చాలా అభివృద్ధి పరచడం జరిగింది అనేది గమనించాలి. అదేవిధంగా మనము ప్రయోగాలనేవి ప్రయోగశాలలోనే కాకుండా తరగతి గదుల్లో, బయటి వాతావరణంలో కూడా నిర్వహించబడతాయి. కాకపోతే సహజంగా కాదు, బయటి వాతావరణంలో కూడా నిర్వహించబడతాయి. కాకపోతే ఒకరి నియంత్రణలో నిర్వహించబడతాయి. కాబట్టి ఇది ప్రయోగ పద్ధతికి సంబంధించిందిగా భావించాలి. ఆ తర్వాత మనం ప్రయోగ పద్ధతిలో కొన్ని సాంకేతిక పదాలను వింటుంటాము. అసలు ప్రయోగ పద్ధతిలో అంటేనే మనకు కొంతమంది భయపడుతుంటారు. కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది కొంతమంది ఇట్లా ఆలోచనలో పడిపోతారనమాట. సో అలాంటి ఆలోచన ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, ఎలాంటి భయం పెట్టుకోకుండా మనం ఆ టర్మ్స్ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకుందాము. సో ప్రయోగ పద్ధతిలో ఉపయోగించే సాంకేతిక పదాలు వివరణ. ప్రయోక్త అంటే ఎవరు, ప్రయోజ్యుడు ఎవరు, ఉద్దీపన ఏంటిది, ప్రతిస్పందన ఏంటిది, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ప్రయోక్త అంటే ఎవరు, ప్రయోగాన్ని నిర్వహించే వ్యక్తి, ప్రయోగానికి గురి చేసే వ్యక్తి అని గమనించాలి. ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో టీచర్ అనుకోండి, టీచర్ని ప్రయోక్తగా భావించినట్లయితే అక్కడ ప్రయోజ్యుడు అంటే గురి కాబడే వ్యక్తి. అక్కడ పిల్లల్ని మనం ఏం చెప్పుకోవాలి, ప్రయోజ్యులుగా భావించాలి. ప్రయోజ్యుడు అంటే ఒకరు, ప్రయోజ్యులు అంటే చాలామంది పిల్లలు ఉంటారు కదా మన క్లాస్లో, సో వారిని ప్రయోజ్యులుగా భావించాలి. సో ఉద్దీపన అంటే మార్పు తెచ్చున్నది. ఇప్పుడు టీచర్గా, యాజ్ ఏ టీచర్గా మనం టీఎల్ఎం తీసుకెళ్తాము. రకరకాల ఫ్రూట్స్ కావచ్చు, ఏమైనా ఫ్రూట్స్కి సంబంధించిన టాపిక్ చెప్పినట్లయితే ఫ్రూట్స్కి సంబంధించిన టాపిక్ రోజు ఫ్రూట్స్ తీసుకెళ్తాము. రకరకాల ఐటమ్స్ అవి తీసుకెళ్తూ ఉంటాం. టీఎల్ఎం రూపంలో చాలా రకాల తీసుకెళ్తుంటాం కదా క్లాస్కి. సో వాటిని మనం ఉద్దీపనగా పేర్కొంటాం అనమాట. సో ఆ ఉద్దీపన అంటే మనం తీసుకెళ్లిన టీఎల్ఎం అనేది పిల్లలలో మార్పును తీసుకొని వస్తుంది. అంటే ప్రతిస్పందన, అది పాజిటివా నెగిటివా ఎలాంటిదైనా సరే వారిలో మార్పును తీసుకొస్తుంది. అంటే ఎంతో కొంత నేర్చుకుంటారు. ఇంతకుముందు నేర్చుకోలేని పిల్లలు ఆ టీఎల్ఎం చూసి కొత్తగా అనుభూతి పొంది కొత్త అంశాలను తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను మీకు క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ చెప్తున్నాను చూడండి. ప్రయోక్త అంటే టీచర్గా గుర్తించండి. టీచర్ అంటే ప్రయోగాన్ని నిర్వహించే వ్యక్తి, ప్రయోగానికి గురి చేసే వ్యక్తి. ఆ తర్వాత ప్రయోజ్యుడు అంటే ఇక్కడ పిల్లలుగా భావించి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కాన్సెప్ట్ ఆ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ని మనము మైండ్లో గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామ్లో క్వశ్చన్ని చాలా ఈజీగా చేస్తాం. నేను ఈ విధంగానే గుర్తుంచుకున్నాను. సో మీరు కూడా ఈ విధంగా గుర్తుంచుకొని మంచి మార్క్స్ సాధించాలి అనేదే నా యొక్క తపన. సో నెక్స్ట్ చూసేద్దాము, ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. మరొక ఎగ్జాంపుల్, పావ్లోవ్ కుక్క పైన చేసిన ప్రయోగంలో, పావ్లోవ్ అంటే మనకు రాబోయే అభ్యసన సిద్ధాంతాల్లో పావ్లోవ్ సిద్ధాంతం కూడా ఉంటుంది. పావ్లోవ్ యొక్క సిద్ధాంతం, ఇతను కూడా ఒక సిద్ధాంతం. పావ్లోవ్ కావచ్చు, స్కిన్నర్ కావచ్చు, థారండైక్ కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. మనం డిస్కషన్ చేసుకుంటాము. సో అందులో భాగంగా చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను ఇక్కడ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాడు కదా, ఆ వ్యక్తి పేరు ఎవరు, పావ్లోవ్. ప్రయోజ్యుడు ఎవరు, కుక్క. ఈ పావ్లోవ్ అనే వ్యక్తి, పావ్లోవ్ అనే శాస్త్రవేత్త కుక్క పైన ప్రయోగం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రయోజ్యుడు ఎవరు, కుక్కలో మార్పు తేవడానికి కుక్కకి సంబంధించి ఉద్దీపన, అంటే ఇతను ఉపయోగించిన ఉద్దీపన, ఆ కుక్క కోసం ఇతను ఉపయోగించిన వస్తువు టీఎల్ఎం అని అన్నాం కదా మనం. అలాగే ఇతను ఆహారాన్ని ఉపయోగించాడు. ఆహారాన్ని చూసిన కుక్క లాలాజలాన్ని స్రవించడం జరిగింది. అంటే పావ్లోవ్ కుక్క పైన ప్రయోగం చేశాడు. దేనిని ఉపయోగించుకొని, ఉద్దీపన, ఆహారాన్ని బేస్ చేసుకొని చేశాడు. తర్వాత ఆహారాన్ని చూసిన వెంటనే కుక్క ప్రతిస్పందించడం జరిగింది. అదే లాలాజలం రూపంలో ప్రతిస్పందించడం జరిగింది అనేది గమనించాలి.
సారీ. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాము. చరం. ఇందులోనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చరం. ప్రయోగ పద్ధతి అంటేనే చరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చరం అంటే ఏంటిదంటే మార్చడానికి వీలయ్యేది లేదా మార్పునకు లోనయ్యేది అని అర్థం. మార్చడానికి వీలయ్యేది లేదా మార్పునకు లోనయ్యేది అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. చరం అంటే మార్చడానికి వీలయ్యేది లేదా మార్పునకు లోనయ్యే కారకాలే చరాలు. అర్థమైందా? అండ్ దెన్ ఆఫ్టర్ ఇందులో రకాలు ఉంటాయి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. స్వతంత్ర చరం అంటే ఏంటిది, పరతంత్ర చరం అంటే ఏంటిది, జోక్య చరం అంటే ఏంటిది మనము డిస్కషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్వతంత్ర చరం. స్వతంత్ర చరం అంటే ప్రయోక్త ఆధీనంలో ఉండే చరాన్ని, ప్రయోక్త ఆధీనంలో మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను టీచర్ కదా, స్వతంత్ర చరం, టీచర్ని నేను, నా ఆధీనంలో ఉండే చరాన్ని ఏమని అంటారంటే స్వతంత్ర చరం అని అంటారు. ఈ స్వతంత్ర చరాలన్నీ కూడా మనకు ఉద్దీపన ఈ ఈ స్వతంత్ర చరం అని అన్నాం కదా, ఈ స్వతంత్ర చరం అనేది ఎల్లప్పుడూ ప్రయోక్తనే తన కంట్రోల్లో ఉంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అండ్ తర్వాత పరతంత్ర చరం. పరతంత్ర చరం అంటే ప్రయోజ్యుడి ఆధీనంలో ఉండే చరాన్ని పరతంత్ర చరం అని అంటారు. ప్రతిస్పందనలన్నీ కూడా పరతంత్ర చరాలే. ఎందుకంటే ప్రతిస్పందన, అతను ప్రతిస్పందించాలా లేదా అనేది అతని ఆధీనంలో ఉంటుంది కదా, పిల్లవాడి ఆధీనంలోనే ఉంటుంది. ఇప్పుడు స్వతంత్ర చరం అంటే ఉద్దీపనగా భావించాలి మనం. ఉద్దీపన, టీచర్ దగ్గర ఉన్న టీఎల్ఎం అవన్నీ కూడా ఉద్దీపన. స్వతంత్ర చరం నా దగ్గర, నేను వాటిని ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకోవచ్చు, ఏ విధంగా అంటే ఆ విధంగా మార్పునకు గురి చేయవచ్చు. ఇక్కడ చరం అంటే ఏమని డిస్కషన్ చేసుకున్నాం మనము, మార్చడానికి వీలయ్యేది, మార్పునకు లోనయ్యేదే చరం అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా స్వతంత్ర చరం అంటే నా దగ్గర ఉన్న టీఎల్ఎం కావచ్చు, నా దగ్గర ఉన్న ఇప్పుడు స్కూల్లో లైట్ కావచ్చు, లైట్ కూడా నేను ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఏదున్నా నా దగ్గర నా ఆధీనంలో ఉంటుంది కాబట్టి దాన్ని స్వతంత్ర చరము. అదే ఉద్దీపనలన్నీ కూడా స్వతంత్ర చరం కిందికి వస్తాయి. అదేవిధంగా పరతంత్ర చరం, ప్రయోజ్యుడి ఆధీనంలో ఉండే చరాన్ని పరతంత్ర చరం అని అంటారు. ప్రతిస్పందనలన్నీ కూడా పరతంత్ర చరాలే. తర్వాత జోక్య చరం. జోక్య చరం వచ్చేసరికి దీనినే మధ్యస్థ చరం అని కూడా అంటారు. ప్రయోక్త ఆధీనంలో లేకుండా, ప్రయోజనికి తెలియకుండా ప్రయోజనిలోకి ప్రవేశించి ప్రయోజ్యుడు ఇవ్వాలనే ప్రతిస్పందన కాక వేరే ప్రతిస్పందన ఇవ్వడానికి కారణమయ్యే కారకమే జోక్య చరం. ఇప్పుడు టీచర్ అనేవాడు పిల్లవానికి క్లాస్ చెప్తూ ఉంటాడు, పిల్లవాడు క్లాస్ వినాలి కదా, వింటూ ఉంటాడు. సో అనుకోకుండా ఆ పిల్లవాడికి నిద్ర రావడం, ఒక్కొక్కసారి మనం కూడా చూడండి, క్లాస్ వింటూ ఉన్నట్టే అనిపిస్తుంది, ఆ పెన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, కలకత్తా, ముంబై ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం క్లాస్ వింటున్నట్టే అనిపిస్తుంది, కాకపోతే ఏదో మైకంలో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. దానినే జోక్య చరం అని అంటారు. సో ఈ విధంగా మీకు చరాలు చాలా జాగ్రత్తగా వివరించాను, అర్థమైంది అని భావిస్తున్నాను. స్వతంత్ర చరం కావచ్చు, పరతంత్ర చరం కావచ్చు, జోక్య చరం. స్వతంత్ర చరం అంటే ఉద్దీపనగా భావించాలి టీచర్. పరతంత్ర చరం అంటే పిల్లవాడు. జోక్య చరం అని అంటే ఆ టీచర్ కాదు, పిల్లవాడు కాదు, మధ్యలో వారిద్దరికీ తెలియకుండా అనుకోకుండా సంభవించేదే జోక్య చరం. అండ్ తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ప్రయోగ పద్ధతికి సంబంధించి, కొన్ని సమూహాలు అనమాట. ఇప్పుడు ప్రయోగం నిర్వహించాలి, ఇప్పుడు నేనే ఉన్నా టీచరు, నేను క్లాస్ రూమ్లో ప్రయోగాన్ని నిర్వహించాలి అని అనుకోండి, కొన్ని పద్ధతులను పాటించాలి. ఆ పద్ధతులు ఏంటిదంటే ఒక పద్ధతి ఏంటిది, నియంత్రిత సమూహం కావచ్చు, సెకండ్ వన్ ప్రయోగాత్మక సమూహం కావచ్చు. నియంత్రిత సమూహం అంటే నేనేం చేస్తానంటే పిల్లలను ఎలాంటి ప్రయోగానికి గురి చేయకుండా సహజ సిద్ధంగానే బయటికి వెళ్ళి ఆడుకోండిరా, మంచిగా ఆడుకోండిరా, మీ ఇష్టం రా అని చెప్పేసి అనుకోండి, అది నియంత్రిత సమూహం అనమాట. అంటే ప్రయోగాత్మక పరిస్థితికి గురి కానిది, ప్రయోగాత్మక పరిస్థితికి మనం గురి చేయకుండా పిల్లలకి సహజ సిద్ధంగానే వారికి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోండి అని చెప్పేస్తాం కదా, అదే నియంత్రిత సమూహం. ఆ తర్వాత ప్రయోగాత్మక సమూహం అనుకోండి, ప్రయోగాత్మక పరిస్థితికి గురి అయ్యేది. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రయోగాత్మక పరిస్థితికి సంబంధించి అన్నట్లయితే పిల్లలను కొంతమందిని తీసుకొని వారికి కన్ఫామ్గా కొన్ని ఫార్మల్గా అంటే కొన్ని కండిషన్స్ ఇస్తాను. అరే మీరు ఈ టైంలోనే రావాలి, ఈ టైంలో కూర్చోవాలి, ఈ టైంలో ఈ విధంగా యాక్టివిటీ చేయాలి, ఈ టైంలో మనకు ఫామ్స్ సబ్మిట్ చేయాలి, లేకపోతే మీరు చేసిన యాక్టివిటీకి సంబంధించి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఈ విధంగా మనము వాళ్ళకి కొన్ని కండిషన్స్
పెడతాము. సో, ఎప్పుడైతే మనం వారికి కండిషన్స్ పెట్టి ఒక ఒక పర్టిక్యులర్ వేని సూచిస్తామో అది ప్రయోగాత్మక సమూహం కిందికొస్తుంది. మన నియంత్రణ అంటే ఒక టీచర్ వారికి ఎలాంటి కష్టతరమైనది కావచ్చు, ఎలాంటి నియంత్రించకపోవడం కూడా, ఎలాంటి నియంత్రణ లేకుండా వారికి సహజ సిద్ధంగా యాక్టివిటీస్ చేసుకోమని అంటారు కదా! సో, అది నియంత్రిత సమూహంగా భావించాలి. నెక్స్ట్ చూద్దాం. ప్రయోగాత్మక నియంత్రణ. ఇప్పుడు మనము చూసాం కదా ప్రయోగాత్మక నియంత్రణ సమూహం అని, ప్రయోగాత్మక సమూహం అనేది చూసాం కదా. నియంత్రిత సమూహం, ప్రయోగాత్మక సమూహం. ఈ ప్రయోగాత్మక సమూహానికి సంబంధించిందే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. ఈ ప్రయోగాత్మక సమూహాన్ని ఇప్పుడు నేను ప్రయోగం నిర్వహించాలి. కొంతమందిని వదిలేశాను, సహజ సిద్ధంగా ఆడుకొనిరా అని వదిలేశాను. ఇంకొంతమందిని ప్రయోగాత్మక సమూహాన్ని ఇప్పుడు నేను తీసుకొని ప్రయోగం చేయాలి కదా. సో, వారికి సంబంధించి 2 రకాలుగా పద్ధతులు ఉన్నాయి. ఒకటి నివారణ పద్ధతి, రెండోది నియంత్రణ సమూహ పద్ధతి. ఇక్కడ 1 అని పడింది. 1 కాదు, 1 తర్వాత ఇది రెండవ పద్ధతి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఎంపిక చేసుకున్న ప్రయోజనాలను గానీ, పరిసరాలను గానీ మార్చడం ద్వారా జోక్యచరాల ప్రభావాన్ని తగ్గించడం. ఫస్ట్ నేను ప్రయోగం నిర్వహించాలి. ప్రయోగం నిర్వహించాలి అని అంటే వారికి సంబంధించిన జోక్యచరాలను అంటే డిస్టర్బెన్సెస్‌ని నేను తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ చూస్తే నియంత్రణ సమూహ పద్ధతి. ఇక్కడ నియంత్రణ సమూహ పద్ధతి అంటే ఇండివిడ్యువల్‌గా కాకుండా గ్రూప్‌గా డివైడ్ చేసి జోక్యచరాలను నియంత్రించాలి. ఎందుకంటే కొంతమంది చాలా టాలెంటెడ్ పిల్లలు ఉంటారు. కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో, ఏం చేయాలి? వారిని గ్రూప్‌గా డివైడ్ ఇండివిడ్యువల్‌గా యాక్టివిటీస్ ఇవ్వకుండా వారిని కొంతమందిని గ్రూపులుగా డివైడ్ చేసి, అంటే ఒక గ్రూప్‌లో టాలెంటెడు, యావరేజ్, బిలో యావరేజ్ ఈ విధంగా అన్ని రకాల మైండ్ సెట్ ఉన్న పిల్లలను ఒక్కొక్క గ్రూప్‌గా డివైడ్ చేసి ఒక సమూహాలుగా చేసి ప్రయోగాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే నివారణ పద్ధతి చూసినట్లయితే ఇట్లా సమూహాన్ని చెయ్యం మనము. ఆల్‌గా మొత్తం క్లాస్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయో గమనించి మొత్తం ఓవరాల్‌గా దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాము. ఇదే 2 పద్ధతులు. నివారణ పద్ధతి, నియంత్రణ సమూహ పద్ధతి. ఇవి చాలా ఇంపార్టెంటు. మన క్వెషన్స్‌లో అడుగుతా ఉంటారు. ప్రయోగాత్మక నియంత్రణ చేయడానికి వాడే 2 పద్ధతులు ఏవి అని అడగొచ్చు. అవి నివారణ పద్ధతి కావచ్చు, నియంత్రణ సమూహ పద్ధతి. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే నివారణ పద్ధతి అనేది ప్రయోగాత్మక నియంత్రణకు సంబంధించిందా కాదా, నియంత్రణ సమూహ పద్ధతి కూడా ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించిందా కాదా అని డౌట్ పడుతుంటారు. కాబట్టి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా నివారణ పద్ధతి, నియంత్రణ సమూహ పద్ధతి అనేది 2 ప్రయోగాత్మక నియంత్రణ కిందికి వస్తాయి అనేది గమనించాలి. ఇక్కడ మనం నియంత్రిత సమూహం అన్నాం కదా. ఈ నియంత్రిత సమూహంని చాలామంది ప్రయోగానికి సంబంధించిందిగా భావిస్తారు. కాదు, ప్రయోగానికి సంబంధించింది ఓన్లీ ప్రయోగాత్మక సమూహం మాత్రమే. నియంత్రిత సమూహం అనేది సహజ వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడ నియంత్రిత సమూహం వేరు, నివారణ పద్ధతి వేరు అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రయోగ నమూనాలు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ నియంత్రణ సమూహ పద్ధతి, నివారణ పద్ధతి 2 పద్ధతులను ఉపయోగించి చరాలను అంటే జోక్య చరాలను తొలగించడానికి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఏం చేస్తాను, ప్రయోగ నమూనాలు 3 ఉంటాయి. సో, అవి ఏక సమూహ నమూనా, ద్విసమూహ నమూనా, బహు సమూహ నమూనా. అంటే తక్కువ ప్రయోజులు ఎక్కువ సమయం ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము, క్లాస్ రూమ్ మొత్తానికి ఎక్కువ సమయం ఉంటుంది కదా, చాలామంది పిల్లలు ఉన్నప్పటికీ అదేవిధంగా చాలామంది పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది. తక్కువ మంది పిల్లలుండి ఎక్కువ సమయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఓవరాల్‌గా క్లాస్ రూమ్ యాక్టివిటీ ఇచ్చేస్తాము. అలా కాకుండా ద్విసమూహ నమూనా అంటే ఎక్కువ ప్రయోజులుండి తక్కువ సమయం ఉన్నట్లయితే, ఇప్పుడు మనకు టైం తక్కువ 10 మినిట్సే ఉంది. దాదాపుగా 30 మంది పిల్లలున్నారు. వారిని మనం ఒక్కొక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టమవుతుంది కదా. ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా అంటే వారికి అర్థం అవ్వకపోవచ్చు కదా ఓవరాల్‌గా. సో, ఇండివిజువల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం. కాబట్టి ద్విసమూహ నమూనా అన్నమాట. అంటే ఎక్కువ మంది ప్రయోజులుండి తక్కువ సమయం ఉన్నప్పుడు మనము ఆ పిల్లలను 2 గ్రూపులుగా డివైడ్ చేసి చేయడం జరుగుతుందన్నమాట. ప్రయోగం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బహు సమూహ నమూనా. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రయోజుల సంఖ్య, సమయం 2 ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ప్రయోజుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది, సమయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామనంటే చాలామంది పిల్లలను ఇట్లా చాలా గ్రూపులుగా డివైడ్ చేసేసి, అంటే సమయం ఎక్కువగా అంటే ఇక్కడ చాలా ఎక్కువగా కాదు, లిమిట్‌లోనే ఉంటుంది. సో, అందుకని మనం పిల్లలందరినీ కూడా చాలా గ్రూపులుగా డివైడ్ చేసి వారందరికీ ఇచ్చిన యాక్టివిటీస్ ఇస్తూ ఉంటాం కాబట్టి, సో, ఇది బహు సమూహ నమూనా. ఈ విధంగా 3 రకాల నమూనాలు ఉన్నాయి.
ఆ తర్వాత ప్రయోగ పద్ధతికి సంబంధించి సాఫల్యాలు. మనం ఇంతకుముందు ఇప్పుడు ఈ ప్రయోగ పద్ధతికి సంబంధించి మొత్తం డిస్కషన్ చేసుకున్నాము. దానికి సంబంధించి సాఫల్యాలు అంటే మెరిట్స్ ఏంటిది, డీమెరిట్స్ ఏంటిదో గమనించుకున్నట్లయితే మనకు ప్రయోగ పద్ధతి కంప్లీట్ అయిపోతుంది. సో, సాఫల్యాలు చూస్తే సమస్య పరిష్కారానికి ఉత్తమమైన పద్ధతి. ప్రయోగ పద్ధతి అనేది సమస్య పరిష్కారానికి ఆధునిక కాలంలో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం ప్రయోగ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క విషయమైనా డైరెక్ట్‌గా నామమాత్రంగా సమస్య పరిష్కారం చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ప్రయోగాత్మకంగా, వివరణాత్మకంగా ఉన్నట్లయితే చాలా తొందరగా మనం ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమస్య పరిష్కారం కంప్యూటర్ యూజెస్ ఇక్కడ కూడా చూడండి. ఆధునిక కాలంలో ఇప్పుడు కంప్యూటర్ యూజ్ చేసుకుంటున్నాము ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతి అనేది కంప్యూటర్‌ని బేస్ చేసుకొనే మనం ఇంటర్‌లింక్ చేసుకుంటాము. కంప్యూటర్‌ని ఆహ్, ఆధారంగా మనం ప్రయోగ పద్ధతిని చాలా ఈజీగా నిర్వహించుకుంటాము. కాబట్టి సమస్య పరిష్కారానికి కంప్యూటర్‌ని కూడా వాడుకుంటున్నాము. కార్యకారణ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని జరిగిందంటే దానికి ఒక కారణం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ ప్రయోగ పద్ధతిలో దానికి సంబంధించిన కారణం తప్పకుండా ఉంటుంది అనేది గమనించాలి. ఇవి సాఫల్యాలు. తర్వాత ప్రయోగ పద్ధతి ఫెయిల్యూర్స్ చూద్దాం. డీమెరిట్స్ అన్నమాట. సో, జోక్యచరాలను తొలగించడం అసాధ్యం. ఇప్పుడు ప్రయోక్త ఉన్నాడు, టీచర్‌ని నేను టీచర్‌ని గదా! నా దగ్గరున్న పిల్లలకు సంబంధించి స్వతంత్ర చరం ఉంటుంది. కూడా నా దగ్గర స్వతంత్ర చరం ఉంటుంది. పిల్లల దగ్గర పరతంత్ర చరం కదా! కానీ మధ్యలో వచ్చే జోక్యచరం వారికొచ్చే నిద్ర కావచ్చు, బయట డీజే సౌండ్స్ కావచ్చు, అలాంటి సౌండ్స్‌లు వచ్చినప్పుడు పిల్లలు ఆటోమేటిక్‌గా వా ఆ సౌండ్స్‌లకి అట్రాక్ట్ అవ్వడమో, లేకపోతే నిద్ర వచ్చినప్పుడు సడెన్‌గా పడుకోవడమో అలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి అలాంటి వాటిని ఒక ప్రయోక్త అంటే ఒక టీచరు చాలా అప్పటికప్పుడు పూర్తిగా నియంత్రించడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ఆ తర్వాత ప్రమాదాలకు గురైన వారిపై ఈ ప్రయోగాన్ని చేయలేము. ఎందుకంటే ప్రమాదాలకు గురైన వారు కావచ్చు, రోగులు కావచ్చు, మానసికంగా బాగోలేని వారు కావచ్చు. వారిని మనము చాలా ఈ ప్రయోగ పద్ధతి ద్వారా అబ్జర్వేషన్ చేయలేము. ఎందుకంటే అన్ని రకాలుగా ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అంటే మంచిగున్న వ్యక్తుల పైన మాత్రమే ప్రయోగ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రమాదాలకు గురైన వ్యక్తుల పైన ప్రయోగం చేసినామనుకోండి, వారు ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వగలరు మనకి? వారి ఆరోగ్యం బాగుండదు. మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలవదు. కాబట్టి వారు ఏదో ఒక బాధలో ఉండి మనకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రయోగం కూడా చాలా జాగ్రత్తగా అంటే ఒక పర్టిక్యులర్ వేలో ఒక మంచి పద్ధతిలో జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కింద పాయింట్ కూడా అదే. ఫలితాలు అన్ని సందర్భాల్లో విశ్వసనీయత ఉండదు. ఎందుకంటే మనకు దొరికే ఆ ప్రయోగం నిర్వహించడానికి దొరికే వ్యక్తులందరూ కావచ్చు, పిల్లలు కావచ్చు, అదేవిధంగా జంతువులు కావచ్చు, ఎవ్వరైనా సరే ఒక ఒక 100% కరెక్ట్‌గా ఉంటారనేసి కూడా మనం చెప్పలేం కదా! సో, అందుకే ఇక్కడ ప్రయోగాల ఫలితాలు అన్నీ కూడా అన్ని సందర్భాలలో విశ్వసనీయత ఉండదు. కొన్ని సందర్భాల్లో విశ్వసనీయత ఉంటుంది కానీ, అన్ని సందర్భాల్లో కూడా విశ్వసనీయత ఉంటుంది అని మనము పర్టిక్యులర్‌గా చెప్పలేము. తర్వాత కృత్రిమ వాతావరణం. ఇది కృత్రిమ వాతావరణం కదా! సహజ పరిస్థితుల్లోని పిల్లల యొక్క బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా కృత్రిమ వాతావరణం అంటే ప్రయోగశాలలో వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్ చేయడం అది వేరే విధంగా ఉంటుంది కదా! సో, ఈ విధంగా పిల్లలను మనం కృత్రిమంగా పిల్లలని కావద్దు ప్రయోజ్యులను ఇక్కడ ప్రయోజ్యులకు సంబంధించిన టాపికే కాబట్టి పిల్లలు అని యూజ్ చేస్తున్నాను గమనించాలి. సో, పిల్లలను మనం కృత్రిమంగా కూర్చోబెట్టుకొని వారికి ప్రయోగశాల ఇట్లా ప్రయోగాలు నిర్వహించడం ద్వారా అది కృత్రిమంగా జరుగుతుందే తప్ప వారు ఏదో సహజ సిద్ధంగా చేయరు. తర్వాత ఉపకరణాలు వర్సెస్ ప్రయోజ్యులు. ఉపకరణాలు వర్సెస్ ప్రయోజ్యులు అని ఎందుకు పెట్టాననంటే, ఉపకరణాలు అంటే మనం టీచర్ ఉపయోగించే టీఎల్ఎం కావచ్చు, ఏదైనా కావచ్చు. లేకపోతే ప్రయోగశాలలు ఉపయోగించే ఉపకరణాలు రకరకాల ఐటెమ్స్ ఉంటాయి గదా! ఆ వస్తువులు అనేవి ఆ ప్రయోజులను ఇబ్బందికరంగా గురి చేయవచ్చు, లేదా మానసికంగా సంతోషాన్ని కలిగించవచ్చు, లేదా ఇబ్బంది కలిగించవచ్చు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రయోగానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడే ప్రయోగశాలలో ఉన్న వస్తువులను చూసి భయపడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి, సో, ఇలాంటి కొన్ని డీమెరిట్స్ కూడా ఉంటాయి. ఈ ప్రయోగ పద్ధతికి సంబంధించి డీమెరిట్స్ కూడా ఉన్నాయి. సో, ఈ విధంగా మనము సైకాలజీకి సంబంధించి చాలా టాపిక్స్‌ని కవర్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ప్రయోగ పద్ధతికి సంబంధించి ఫెయిల్యూర్స్ ఏంటి, సాఫల్యాలేంటి, ప్రయోగ నమూనాలు ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఒకసారి స్పీడ్‌గా మనము ప్రయోగ పద్ధతికి సంబంధించి రీక్యాప్ చేసుకుందాం. ఇదే ప్రయోగ పద్ధతి కదా!
నేను ఇందులో అంత పరిశీలన పద్ధతి డిస్కషన్ చేశాము, పరిశీలన పద్ధతి డిస్కషన్ చేశాము, ప్రయోగ పద్ధతి డిస్కషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రయోగ పద్ధతికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ చెప్పాను కదా! అది సహజం నుండి కృత్రిమం, నిశ్చయనిష్టత, సాంప్రదాయక స్థాయి రావడానికి కారణమైన పద్ధతి, ప్రవర్తనవాదులచే అభివృద్ధి చేయబడింది. తర్వాత ప్రయోగ పద్ధతిలో కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. అవే ప్రయోక్త, ప్రయోజ్యుడు, ఉద్దీపన, ప్రతిస్పందన. ప్రయోక్త అంటే టీచరు, ప్రయోజ్యుడు అంటే పిల్లలుగా భావించాలి, ఉద్దీపన అంటే టీచర్ యొక్క టీఎల్ఎం, ప్రతిస్పందన అంటే ఆ టీఎల్ఎంని చూసి పిల్లలు ఏ విధంగా అనుభూతి పొందారు అనేదే దీని యొక్క ప్రతిస్పందనగా భావించాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అదే పావలో కుక్క పైన చేసిన ప్రయోగం. అది ప్రయోక్త ఎవరు? పావలో, ప్రయోజ్యుడు కుక్క, ఉద్దీపన ఆహారం, ప్రతిస్పందన లాలాజలం. తర్వాత చరం, మార్చడానికి వీలయ్యేది, మార్పుకు లోనయ్యేది చరం. స్వతంత్ర చరం ఉద్దీపనలను స్వతంత్ర చరంగా చెప్పుకోవచ్చు. పరతంత్ర చరం ప్రతిస్పందనలుగా చెప్పుకోవచ్చు, పిల్లల ఆధీనంలో ఉంటుంది. జోక్యచరం అనేది ఇది మధ్యలో పిల్లలకి అక్కడ టీచర్కి పిల్లలకి అంటే పిల్లలకి అనుకోకుండా సంభవించే కొన్ని సంఘటనలు అన్నమాట. తర్వాత ప్రయోగ పద్ధతి సమూహాలు. ప్రయోగం నిర్వహించాలంటే కొన్ని సమూహాలు ఉంటాయి కదా! సో, అవి ఏ విధమైన సమూహం ఉంటుంది? నియంత్రిత సమూహం, ప్రయోగాత్మక సమూహం. నియంత్రిత సమూహం అంటే సహజ పరిస్థితుల్లో వారు ఆడుకుంటారు. తర్వాత ప్రయోగాత్మక సమూహం, ప్రయోగాన్ని చేయడానికి నేను ఎన్నుకున్న సమూహం అని అర్థము. సో, ఆ సమూహం అనమాట. తర్వాత ఆ ఎన్నుకున్న సమూహాన్ని మనము ఆ ఎన్నుకున్న సమూహంలో నుంచి కొన్ని చరాలు ఉంటాయి కదా! జోక్య చరాలు కావచ్చు, అలాంటి వాటిని డిస్టర్బెన్సెస్ చేసే కొన్ని అంశాలు ఉంటాయి కదా! వాటిని నివారించడానికి మళ్ళా 2 పద్ధతులను ఉపయోగిస్తాము. అవి నివారణ పద్ధతి, నియంత్రణ సమూహ పద్ధతి. ఆ తర్వాత గమనిస్తే ప్రయోగ నమూనాలు. మనం ఇప్పుడు చరాలను నియంత్రించుకున్నాం కదా! చరాలను తొలగించుకున్న తర్వాత పిల్లలకు కొన్ని నమూనాలుగా డివైడ్ చేస్తాం. అంటే ఏక సమూహ నమూనా కావచ్చు, ద్విసమూహ నమూనా కావచ్చు, సమూహ నమూనా కావచ్చు. ఆ తర్వాత ప్రయోగ పద్ధతి సాఫల్యాలు ఏంటిది? సమస్య పరిష్కారానికి ఉత్తమమైన పద్ధతి. సమస్య పరిష్కారం కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. తర్వాత డిమెరిట్స్, ఫెయిల్యూర్స్. జోక్య చరాలను తొలగించడం అసాధ్యం, ప్రమాదాలకు గురి అయిన వారిపై చేయలేము, ఫలితాలు అన్ని సందర్భాల్లో విశ్వసనీయత ఉండదు. కృత్రిమ వాతావరణం కల్పించి మరీ ఈ ప్రయోగ పద్ధతి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపకరణాలు వర్సెస్ ప్రయోజ్యులు అంటే అక్కడ ఆ టీఎల్ఎం కావచ్చు, ఆ వ్యక్తి ఉపయోగించిన అనేక రకాల అంశాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రయోజ్యులను కానీ పిల్లలను కానీ అట్రాక్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు, వారిని భయభ్రాంతులకు గురి చేయొచ్చు, సంతోషానికి గురి చేయొచ్చు, ఈ విధంగా. సో, ఆ టీఎల్ఎం కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా మనము ప్రయోగ పద్ధతికి సంబంధించిన అంశాలను డిస్కషన్ చేసుకున్నాము. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు టెట్‌కి మనకు ఇంకా ఎన్నో రోజులు లేవు. సమయం చాలా తక్కువ డేస్‌లోనే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ మీకు చాలా సులభంగా తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగానే వీడియోలు ఉంటాయి. మీరు నా పైన నమ్మకం ఉంచండి. సైకాలజీలో మంచి స్కోర్ సాధించే విధంగా మీకు నేను నా వంతు చాలా 100%గా మీకు కృషి చేస్తూ ఉంటాను. సో, ఈ విధంగా సైకాలజీ వీడియోలు చేశాను కదా! అదేవిధంగా తెలుగు కూడా చేశాను. తెలుగు ఒకసారి చూడండి. 6థ్‌కి సంబంధించిన రచయితలు, ప్రక్రియ, ఇతివృత్తం, పాఠ్య భాగానికి సంబంధించిన అంశాలు, 7థ్‌కి సంబంధించి, 8థ్‌కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్‌గా మీకు మంచిగా అర్థమయ్యే విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్‌లో భాగంగానే మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వివరించాను. అవి కూడా మీరు వీలైతే చూడండి. మన ప్లేలిస్ట్‌లో అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. మీరు అవి చూసినట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి ఇలాంటి పద్ధతులు ఉన్నాయి కదా! సో, ఇలాంటి పద్ధతులతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ చెప్పిన క్లాస్‌ని చాలా జాగ్రత్తగా విని, అర్థం కాకపోతే మరీ ఇంకొకసారి విని, నోట్స్ రూపంలో రాసుకోండి. లేకపోతే అర్థం చేసుకోండి. తర్వాత నేను కొన్ని బిట్స్ కూడా చేస్తాను. ఆ బిట్స్‌లో మీరు ఒక్క మార్క్ కూడా, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా బిట్స్ కూడా చేయండి. ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వగలిగితే మీరు మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. మీకు సంబంధించి ఏమైనా మంచి వీడియోలు చేయండి సార్ అంటే, ఈ టాపిక్‌కి సంబంధించి నాకు ఇబ్బంది ఉంది అని మీరు ఏ విధంగా అయినా ఏ టాపిక్ గురించి నాకు కామెంట్ చేసినా ఆ టాపిక్‌కి సంబంధించిన వీడియోలు నేను మీకోసం చేస్తూ ఉంటాను. గమనించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సంతోషంగా మనము టెట్‌లో మంచి స్కోర్ సాధిస్తాము. సో, ఓకే మరి. మనం రేపటి క్లాస్‌లో కలుసుకుందాము. ఇప్పటికైతే ఇవి ప్రాక్టీస్ చేసుకోండి.